విద్యుత్ ఉత్పత్తి రంగంలో సింగరేణి మరో ముందడుగు వేసింది. స్థానిక వనరులను వినియోగిస్తూ సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తుంది. 300 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఖాళీ స్థలాలు, ఓపెన్ కాస్ట్ మైన్లు, ఓబీ మట్టి కుప్పలు, డంప్ యార్డులు, నీటిపై తేలియాడే సోలార్ ఫ్లోటింగ్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతోంది. తాజాగా కార్మికుల నివాస క్వార్టర్లపైన సోలార్ పవర్ రూఫ్ టాప్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సింగరేణి పరిధిలో 40,000కు పైగా క్వార్టర్లున్నాయి. పాత క్వార్టర్లతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మిలీనియం కాలనీలో కూడా సోలార్ సదుపాయం కల్పించనున్నారు. 12 ఏరియాల్లో 8 ఏరియాలైన శ్రీరాంపూర్, భూపాలపల్లి, ఆర్జీ 1, 2, 3, మనుగూరు, కొత్తగూడెం కార్పొరేట్ ప్రాంతాల్లోని క్వార్టర్లపై సోలార్ ప్యాలెస్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 15,000 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 65,44,00,000 కేటాయించారు. స్లాబ్ పద్ధతిలో నిర్మించిన నిర్మాణంలో ఉన్న క్వార్టర్లపై ప్యానెల్స్ అమర్చనున్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రూఫ్ టాప్ పై ఉన్న వాటర్ ట్యాంకులు, ఇతర సామాగ్రి తొలగించాలని అన్ని ఏరియాలకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పర్యావరణానికి అనుకూలమైన మరియు కాలుష్యాన్ని నివారించే యొక్క సోలార్ విద్యుత్తుని సంబంధించిన ప్లాంట్లు పెట్టడంలో సింగరేణి ముందంజలో ఉంది. ఇప్పటిదాకా ఆల్రెడీ 300 మెగావాట్ సంబంధించిన ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఇది కాక మళ్ళీ ఇంకొక 200 మెగావాట్లు పెట్టే ప్రణాళికలు వాడి ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం కార్మికుల క్వార్టర్లకు విద్యుత్ సరఫరా కోసం ఏటా 100 కోట్ల భారం సంస్థపై పడుతోంది. సోలార్ ప్యానెల్ ద్వారా గృహ అవసరాలను తీర్చడంతో పాటు మిగులు విద్యుత్ను రాష్ట్ర జెన్కో గ్రిడ్ కు సరఫరా చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో చేసిన విన్నపాలను ఇవాళ సింగరేణి యాజమాన్యం పాజిటివ్గా పరిగణలోకి తీసుకొని గత 10 సంవత్సరాల నుంచి ఇది స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 300 మెగావాట్లతోటి సోలార్ పవర్ అనేది జనరేట్ అవుతా ఉన్నది. సింగరేణి కాలరీస్ రెన్యూవబుల్ ఎనర్జీ భాగంలో సోలార్ పవర్ జనరేషన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ 43 మెగావాట్ల పవర్ జనరేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొక 67.5 మెగావాట్ పవర్ జనరేషను కేకేఫై దగ్గర 12.5 మెగావాటు, రానేత కాలనీ దగ్గర 12.5 మెగావాటు, శాంతికని దగ్గర 17.5 మెగావాటు. సోలార్ ప్యానెల్స్ విద్యుత్ ఖర్చు తగ్గడంతో పాటు అదనపు ఆదాయం కూడా లభించనుంది. పాత క్వార్టర్లపై ఉన్న నీటి ట్యాంకులు, ఇతర వస్తువులు తొలగించిన సోలార్ ప్యానెల్స్ అమర్చనున్నారు. ఇక త్వరలోనే సింగరేణి కార్మికుల నివాసాల్లో సోలార్ వెలుగులు మెరవనున్నాయి.